మాస్టర్ గారి మాటగా చెప్పుకుంటూ ఉన్నాము. మన రికార్డింగ్ నెంబర్ 102 102 గుణత్రయ విభాగ యోగము 14th చాప్టర్ అయిన గుణత్రయ విభాగ యోగంలో మనం ఇప్పుడు 24వ శ్లోకం నుంచి చెప్పుకోబోతున్నాం. ఇక్కడ ఏం చెబుతూ ఉన్నారంటే, ఎవరి జీవితంలో అయినా సరే అన్ని పరిస్థితులు కానీ మనుషులు కానీ పదార్థాలు కానీ తను కావాలి అనుకున్నట్టుగా ఉండటం సంభవం కాదు, జరగదు. తను కావాలనుకున్నట్టుగా ఉండటం, అందులో ఒక కుటుంబం అనగానే అనేక మంది ఉంటాం. అందరూ ఎవరికి వాళ్ళు ఏవో కావాలి అని అనుకుంటూ ఉంటే అవి జరగవు అని చెబుతూ ఉన్నారు. జరగటానికి ఎక్కడ అవకాశం లేదు. తన ఇష్టాయిష్టాలు, తన అలవాట్ల మీద, దానికి కారణమైన తన స్వభావం మీద ఆధారపడి ఉంటాయి. నాకు ఇది కావాలి అని అనిపించడం ఎందుకు జరుగుతోంది? తన అలవాట్ల, ఎలాంటి అలవాట్లలో పెరిగాడనేది ఒకటి, ఎలాంటి అలవాట్లు చేసుకున్నాడనేది ఒకటి. ఆ అలవాట్లన్నీ తన స్వభావం మీద ఆధారపడి ఉన్నాయి. కొంతమంది లేవంగానే స్నానం చేస్తారు, కొంతమంది 11 అయినా భోజనం కంచంలో అన్నం పెడితే కానీ స్నానం చేయరు. ఎందుకంటే అతను చేసుకున్న అలవాటు కొంచెం తామసమైనటువంటి స్వభావం ఉండటం దానికి కారణం. తన స్వభావము, తన ఇష్టాయిష్టాలు ఇవన్నీ కూడా నాకు సంబంధించినవి కాదు, ఇవి నా దేహంతో పాటు వచ్చినవి అని తెలుసుకున్నవాడు ఎలా ఉంటాడంటే, వాడికి ఇష్టము అయిష్టము ఉంటాయి. అవి ఇష్టమైనది దొరికితే సంతోషపడిపోవటం, ఇష్టం లేనిది దొరికితే బాధపడటం, ఈ రెండూ ఉండవు వాడికి. ఎందుకంటే వాడికి తెలుసు ఇది నాకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు అనేది తెలుసు. అందువల్ల ఇష్టమైంది దొరికితే అనుభవిస్తాడు, ఇష్టం కానిది దొరికినా కూడా అదే మనస్థితితో అనుభవిస్తాడు. అట్లా ప్రత్యేకంగా సంతోషించటం, ప్రత్యేకంగా చికాకు పడటం అనేది ఉండదు. తానుగా ప్రవర్తించేవాడు అంటే ఈ స్వభావాన్ని, అంటే ఏదున్నా పర్వాలేదు, హాయిగా ఉంటాడు మనిషి. అట్లా ప్రవర్తించేవాడు ఇతరులు కూడా నేను ఇట్లా ఉంటున్నా కదా, మీరు కూడా నాతో అట్లా ఎందుకు ఉండరు అని డిమాండ్ చేయడానికి వీల్లేదని చెబుతున్నారు. ఇది ఎంత మంచి పాయింట్. చాలా కామన్గా మనం అందరి దగ్గర వింటూ ఉంటాం, నేను వాళ్ళతో ఎప్పుడు అట్లా ప్రవర్తించలేదండి, వాళ్ళు ఎందుకండి నాతో అలా ఉంటారు అనే మాట చాలా చోట్ల వినపడుతూ ఉంటుంది. చెప్తూ ఉన్నారు ఇక్కడ, నువ్వెలా ఉంటావు అవతల వాళ్ళు నీతో అలా ఉండాలని ఆశపడటం కూడా అది జరగదు. నువ్వు కోరుతూ ఉన్నది అది వాళ్ళ స్వభావం ప్రకారం వాళ్ళు ప్రవర్తిస్తారు, నీ స్వభావం ప్రకారం నువ్వు ప్రవర్తిస్తున్నావు. నువ్వు కొంచెం దాన్ని దాటి వచ్చావనుకో, ఒకవేళ దాటి వస్తే వాళ్ళు ఇంతకుముందు నువ్వు ఉన్న స్థితిలో ఉన్నారు అని తెలుసుకోవాలి. ఇదివరకు నేను ఇట్లాగే ఉన్నా కదా, వాళ్ళు కూడా మళ్ళీ మంచి దోవలోకి వస్తారు, అందరితో చక్కగా ఉండటం, సుఖపడటం నేర్చుకుంటారు వాళ్ళు కూడా అనేది మనస్సుకి మనం తెలుసుకున్న కొద్దీ వాళ్ళని మనం ఆమోదించగలుగుతాం, ఒప్పుకుంటాం. అవతల వాళ్ళు ఎలా ఉన్నా, అవతల వాళ్ళని ఒప్పుకున్న కొద్దీ మన సుఖపడటం మనకి ఎక్కువైపోతూ ఉంటుంది, హాయిగా ఉంటుంది. ఎవరు డిస్టర్బ్ చేసేవాళ్ళు అంటూ ఉండరు మనకి. ఎందుకంటే ఆ డిస్టర్బెన్స్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలో మనకి ఇప్పుడు తెలిసింది. నేను ఇదివరకు ఇలాగే ఉన్నా కదా, పర్వాలేదులే అనేటటువంటి ఒక చక్కని ఒప్పుదల, సమ్మతం. ఆ సమ్మతం అనేది చక్కని సుఖాన్ని ఇస్తుంది మనిషికి నిజంగా. అట్లాగే అది ఎంత దూరం వెళ్ళిపోతుందంటే, ఎవరెట్లా ఉన్నా తనకి ఇంకా ఒకటే అనేటటువంటి స్థితి వస్తుంది. ఎవరో చాలా నేనంటే ఇష్టపడుతున్నారు, ఓకే, నేనంటే వాళ్ళకి అస్సలు ఇష్టం లేదండి, ఓకే అంటాడు. శత్రువులు ఉండరు, మిత్రులు ఉండరు. వాళ్ళ దృష్టిలో నేను శత్రువో మిత్రువో అవ్వచ్చు, కానీ తనకట్లా ఏం ఉండదు. అటువంటి స్థితి ఉన్నవాడు ఎంత దూరం వెళ్తాడంతే అంటే వాడిని చివరికి సర్వారంభ పరిత్యాగి అయిపోతాడు వాడు. అంటే ఏంటి, ఏ పని సెల్ఫ్ ప్రపోజల్తో మొదలుపెట్టాడు. నాకు ఇది అంటే, మనం అసలు ఏ పనైనా ఎందుకు మొదలెడతాం, ఏదో కావాలనే మొదలు పెడతాం. ఈ పని చేస్తే ఈ ఫలితం వస్తుంది అని మొదలు పెడతాం. వాడికి ఆ కోరిక పోయింది, ఉన్నది ఓకే, ఏదున్నా ఓకే. అటువంటి వాడు వేరే ఎందుకు అడుగుతాడు అసలు? ఏ కోరికతో అయినా ఏ పనైనా చెయ్యటం అనేది ఎందుకు ఉంటుంది? ఇంకా ఉండదు కదా. సర్వారంభ పరిత్యాగ, అన్నిటినీ మొదలు పెట్టడాన్ని వదిలేసినవాడు అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఎంత చక్కగా ఉందో. అన్నింటికీ మనము ఏదో ఒక ఇష్టంతో, ఒక కోపంతో, ఒక ఉద్దేశంతో, ఒక మోటివ్తో చేసే పనులు మామూలు సామాన్య సంసార జీవుల పద్ధతి.
ఈ తెలుసుకున్నవాడు ఈ స్వభావంతో నాకు సంబంధం లేదు, ఈ దేహానికి స్వభావం ఉంది, ఇది ఇలా ప్రవర్తిస్తుంది, ఇది పుట్టిన పరిసరాల వల్ల దీనికి ఇటువంటి అలవాట్లు ఉన్నాయి, ఇది నాకు సంబంధించింది కాదు అని చూసి చూడనట్టుగా ఊరుకుంటూ ఉన్నందువల్ల, అంటే తనను తాను నెమ్మదిగా సమ్మతించుకుంటూ వస్తున్నాడు. తనను తను రెసిస్ట్ చేయటంలా, తన స్వభావాన్ని చీచి ఇట్లా ఉన్నానేమిటి అని బాధపడట్లా, ఒప్పుకుంటున్నాడు. ఎలా ఒప్పుకుంటున్నాడు? ఇవన్నీ నాతో పాటు వచ్చినాయా, నేను చేశానా, నా దేహంతో పాటు వచ్చినాయి, ఉండనివ్వు పర్వాలేదనే సమ్మతం అనేది వాటినన్నిటినీ నిదానంగా, అంటే అన్ఇన్వైటెడ్ గెస్ట్ ఎన్నాళ్ళు ఉంటాడు? వాడి మొహం చూడరు, వాడిని భోజనాన్ని పిలవరు, ఎవరు కలుపుకోరు, వాడి ఇంట్లో ఉన్నాడనే చూడకపోతే కొన్నాళ్ళయ్యాక వెళ్ళిపోతాడు వాడు. అదే రకంగా మనం పెద్దగా పట్టించుకోకుండా ఉంటే ఓకే, వస్తే వస్తాడు లేకపోతే లేదు, ఉంటే ఉన్నాడు లేకపోతే లేదు అనే స్థితిలో మనం ఉన్నప్పుడు అవన్నీ కూడా నెమ్మదిగా పక్కదోవ పట్టి వెళ్ళిపోతాయి అని చెప్పి చక్కగా చెబుతూ ఉన్నారు. అది ఈ ఇంతే కాకుండా వాళ్ళకి కొంతమందికి ఎట్లా ఉంటుందంటే ఏదో సేవ చేయాలి అనేటటువంటి భావంతో మొదలవుతుంది. ఎలా ఉంటుందంటే ఎవరైనా మన చెంపదెబ్బ కొడితే మళ్ళీ కొట్టకపోయినా ఉట్రా వాడిని ఎందుకు ఊరుకున్నావురా అనేవాళ్ళు ఉంటారు. అసలు అంత ఆలోచన కూడా లేకుండా ఫాట్ మనం తిరిగి కొట్టేవాళ్ళు ఉంటారు. అది నేను మంచిగానే ఉన్నాను, వాడు నన్ను కొట్టేటట్టుగా చేశాడు అని అనుకునేవాళ్ళు సంసార జీవులు అని క్లియర్గా రాశారు ఇక్కడ. ఎందుకంటే మనము రియాక్షన్ ప్యాటర్న్లో వెళ్ళి వాడు కొట్టాడు కాబట్టి నేను కొట్టేవాడు, చేశాడు కాబట్టి నేను చేసేవాడు, అన్నాడు కాబట్టి నేనన్నా అనే లింకు పెట్టుకొని పనులు చేస్తూ ఉన్నప్పుడు అది తప్పకుండా కర్మబంధాన్ని పెంచుతూ పోతుంది. అందువల్ల వాళ్ళని సంసార జీవులు అని చెప్పారు. అట్లాగే ఇంకా కొంచెం ఓవర్గా కూడా వెళ్ళిపోతుంది. నేను అందరికీ సహాయం చేస్తాను, దానికోసమే నేను డబ్బు సంపాదిస్తున్నాను, బంధుమిత్రులకు సహాయం చేయాలి కదా, సమాజంలో ఉన్న అన్యాయాలన్నీ తీసేసేయాలి కదా, మనలాంటి వాళ్ళు చేయకపోతే ఎట్లా, నేను ఈ పెద్ద ధర్మ సంస్థ నేను మేనేజ్ చేస్తున్నానండి, అందువల్లనే 10 మందికి ఉపయోగం అవుతోంది. ఈ రకంగా తన గురించి తన మోటివ్స్ అన్నీ, నేను మోక్ష సాధకుణ్ణండి అంటాడు ఒకడు, అది కూడా ఒక మోటివే. మోక్షం కోసం దేనికోసమో చేసే పనులు ఎప్పుడు కూడా కర్మబంధాన్ని కలిగిస్తాయి. వారు సంసార జీవులు అని చక్కగా చెబుతున్నాడు. అది కాకుండా ఇంకొక రకమైన వాడు ఇట్లా వీళ్ళందరూ కూడా గుణాల ద్వారా పనులు చేసేవాళ్ళు, గుణాల వల్ల వాళ్ళల్లో అటువంటి స్వభావం వచ్చింది. అది తప్పు లేకపోతే పాపము, అది చేయకూడని పని అని చెప్పట్లా. ఇది ఎందువల్ల వచ్చిందో తెలుసుకున్నప్పుడు దాని నుంచి బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ త్రిగుణాల రేషియో వల్ల వాళ్ళకి అటువంటి స్వభావం వచ్చింది. అలా కాకుండా గుణాలకు అతీతంగా వెళ్ళిన వాడు ఒకడు ఉంటాడు. ఇందాక నుంచి చెప్పుకున్నాం కదా, అన్నీ దాటి ఇది నాకు సంబంధించింది కాదు, ఇది దేహానికి సంబంధించింది, ఈ దేహం నేను కాదు, అది నా మీద డిపెండ్ అయ్యి ఉంది అని తెలుసుకున్నవాడు ఒకడు ఉంటాడు. వాడు తన దగ్గర నుంచి దేన్ని మొదలు పెట్టాడు. ఎందుకు మొదలు పెట్టాడంటే మొదలుపెట్టిన వాడికి అది పూర్తి చేయవలసిన బాధ్యత ఒకటి ఉంటుంది. ఆ బాధ్యత అనేది ఒక బరువు. దానివల్ల ఎవరికి మేలు జరుగుతుంది ఎవరికి జరగదు అనేది వేరే విషయం. ఎందుకంటే ఈ సృష్టి మొత్తాన్ని భగవంతుడే పరిపాలిస్తున్నాడు. ఆయన సృష్టిలో మనమేదో వెళ్ళి కాస్త సహాయం చేయాలని ఏమీ లేదు. ఒకవేళ సహాయం చేయాలంటే ఎందుకు చేయాలంటే మన ఉన్నతి కోసం చేయాలి. ఏ ఆశ లేకుండా, ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా మన దగ్గరికి వచ్చిన వాడికి సహాయం చేసి భగవంతుడే మన దగ్గరికి వచ్చాడనుకుని నమస్కారం పెట్టుకుని మర్చిపోవాలి. అది నిజమైనటువంటి సేవ. అదెట్లా కాకుండా నేను ఇంత చేయాలి ఎంత చేయాలి అని బుర్రకి పని పెట్టి నేను ఇంత చేస్తున్నాను అని చెప్పి ఆ కర్తవ్యాన్ని తన మీద వేసుకున్నవాడు సంసార జీవి. అలా కాకుండా నా దగ్గర నుంచి నేనేం మొదలుపెట్టాను, నా దగ్గరికి వస్తే నేను ఏదైనా చేస్తాను అని అన్ని పనులు చేస్తాడు. వాడు ఏ పని చేయకుండా ఉండడు. కానీ సంసార జీవిలాగా ప్రతి పనికి వాడి దగ్గర ఒక కారణం ఉండదు. నేను ఎందుకు ఇది మొదలుపెట్టానంటే ఉండదు ఇంకా వాడికి. అది తనలో ప్రత్యేకంగా పనిని గురించి ఒక అభిప్రాయం కానీ ఒక భావం కానీ, అసలు ఇది మొదలైంది అవుతుందే అవదా, ఎంతకాలం పడుతుంది, ఏమీ ఉండవు. తనకు చేతైంది ఏదో చేసుకుంటూ పోతాడు. ఆ జరిగే పనులన్నీ కూడా తన స్వభావమే నిర్వర్తిస్తున్నట్టుగా అనిపిస్తుంది వాడికి. తన ఊరికే సాక్షిగా చూస్తూ ఉంటాడు. తనకు కావాల్సిందేది ఆ పనులలో ఉండదు. అంటే ఈ పని చేస్తే నాకు ఇది లాభం అనే భావం వాడికి ఉండదు. కాబట్టి
ఏ ఫలితము వాడి మీద పనిచేయదు కాబట్టి, ఏ దురాశకు లొంగడు కాబట్టి వాడు సర్వస్వతంత్రుడైపోతాడు. అటువంటి వాడిని గుణాతీతుడు అంటారు. సాధన పూర్తయిన వాడి సంగతి చెప్పుకున్నాం. ఇప్పుడు మనం సాధనలో ఉన్నవాడు ఎలా ఉండాలో చెప్పుకుంటున్నాం. సాధనలో ఉన్నవాడు సుఖ దుఃఖాలకి ఎక్కువ కింద మీద పడిపోకుండా ఉండటం అలవాటు చేసుకోవాలి, అభ్యాసం చేసుకోవాలంటే తనని తను గమనించుకుంటూ ఉండాలన్నమాట. గమనించుకున్నప్పుడు ఏమవుతుంది, అయ్యో ఏమిటి చిన్న విషయానికి నేను ఇంత సీరియస్గా తీసుకున్నాను, ఇది పద్ధతి కాదు అని అది తోసేసుకుంటూ తిరగటం నేర్చుకుంటాడు. ఏమిటి కారు కొనుక్కుంటే మాత్రం గంతులు వేయాలా, నేను అంత ఓవర్గా చేయకూడదు అని తనను తాను సుఖ దుఃఖాలకి చెలించకుండా ఉండటం అలవాటు చేసుకుంటాడు. అలా చేసుకోవాలి అని చెబుతున్నారు. అట్లా గుర్తుపెట్టుకోవటం, అన్నిటికంటే తానే విలువైన వాడు. ఏ వస్తువు నాకు సంతోషాన్ని కలగజేయటం ఏంటి, ఈ సృష్టి మొత్తంలో ఎక్కువ విలువ ఎవరికి ఉందంటే తాను. నాకుంది విలువ, అన్నిటికన్నా నేను విలువైన వాడిని అని ఎప్పుడు గుర్తుపెట్టుకోవడం అలవాటు చేసుకోవాలట. అట్లా చేస్తేనే మట్టైనా చలువరాయైనా బంగారమైనా వాటి వాటి విలువలు మనస్సులో క్రమంగా తొలగిపోతాయి. ఒకదానికి చాలా ఎక్కువ విలువ ఇవ్వటం, ఒకదానికి చాలా తక్కువ విలువ ఇవ్వటం అనేది ఉండదన్నమాట. క్రమక్రమంగా తనకున్న ఇష్టాయిష్టాలు, తనకు కలిగే మానవమానాలు ఇవన్నీ స్వభావమే. వీటికి మాస్టర్ని నేను, వీటికి లొంగిపోయేవాడిని కాదు అనే ధీరత్వం, ధైర్యం ఏర్పడుతుందిట. సాధనలో ఉన్నవాడికి ధీరత్వము అంటే అర్థం ఏంటంటే ఓర్పు, చక్కగా నిదానంగా ఉండగలుగుతాడు. క్షమాబుద్ధి, అవతల వాళ్ళు ఏదన్నా పిచ్చిగా చేసినా వాళ్ళని క్షమించే స్థిమితం ఉంటుంది, ప్రశాంతంగా ఉంటాడు, అందరినీ సంతోషపెట్టడం నేర్చుకుంటాడు. అదిటా వాడి ధీరత్వం అంటే. సాధనలో స్థాయి చిక్కిన వాడికి ధీరత్వము అంటే ఏంటంటే ఇంద్రియాలతో కూడిన మనస్సుని బుద్ధిలో కలిపేస్తాడు. ఆ బుద్ధే తానుగా ఉండేది. సాధనలో స్థాయి చిక్కిన వాడి ధీరత్వం. సాధనలో ఉన్నవాడి ధీరత్వం ఓర్పు, ప్రశాంతత, అందరినీ సంతోషపెట్టడం అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. అట్లాగే సాధనలో ఉన్నవాడు సాధ్యమైనంత వరకు ఏ పనులను తనంతట తను మొదలుపెట్టకుండా అలవాటు చేసుకోవాలి. అనేక వైపులకి దూకుతూ ఉంటుంది మనస్సు. ఎంత దూరం చెబుతూ ఉన్నారంటే ఇవాళ నుంచి నేను 2 గంటలు జపం చేయాలండి అని పెట్టుకుంటాడు. నేను కనీసం నలుగురికి, నిద్ర లేచాక 4 కన్నా సహాయం చేయాలండి అని అదొకటి. ఎన్నో సత్కార్యాలు చేయాలి, నాకు డబ్బులు ఉన్నాయి కదండి, నేను ఎంత చేయగలను నేను అనే ఉబలాటం ఉంటుంది అంటున్నారు. ఉబలాటము అనే మాటకి ఎంత చక్కని అర్థం ఉందంటే పైన అన్నీ అనిపిస్తూ ఉంటాయి. ఆశ, ఆరాటం అనిపిస్తూ ఉంటుంది తప్ప ఇట్ డస్ నాట్ మీన్ ఎనీథింగ్. అది చెయ్యలేము మనం. ఆ ఉబలాటాన్ని తగ్గించుకోవటం తేలిక, కానీ అది ఆ ఉబలాటం పెట్టే పనులన్నీ మన వల్ల అయ్యే పనులు కాదు. అలా ఉంటుంది. తనంతటా తను ఏ పనికి పూనుకోకుండా ఉండటం అలవాటు చేసుకోవాలి. నేను ఎందుకు ఇది సెల్ఫ్ ప్రపోజల్ పెట్టుకుని ఇట్లా వెళ్తున్నాను, అవసరం లేదు. ఈ భగవంతుడి సృష్టిలో నేనేదో వెళ్ళి ఓ ఉద్ధరణ నీళ్ళు ఎక్కడా పోయాల్సిన అవసరం లేదు. నా దగ్గరికి వస్తుందా పరిస్థితి, ఆ పరమాత్మే చేయిస్తాడు నా చేత అనేటటువంటి వివేకాన్ని ఒక పట్టుగొమ్మగా పట్టుకొని ఉండాలన్నమాట. అట్లా ఇట్లా పడిపోతూ ఉండకూడదు. ఎవరో వచ్చి ఏదో ఆశ పెట్టేస్తారు, మీరు దీనికి ప్రతినిధిగా ఉండాలండి, మన కాలనీకి మీరే అన్నీ చేయగలరు అనగానే పొంగిపోయి దూకుతాం. దూకినప్పటి నుంచి మనసుకి ఇంకా శాంతి ఉండదు, ఏది చేయలేము. 10 మందితో కూడిన పనులు చాలా కష్టమైన పనులు. ఎందుకంటే ఎవ్వరూ కలిసి రారు, బాధ్యత మనదవుతుంది. దూకేస్తాం అది చేయాలి ఇది చేయాలని చెప్పి. అందుకని చక్కగా చెబుతూ ఉన్నారు ఇక్కడ. సాధకుడు పొరపాటు చేసే అవకాశం కూడా ఉంది ఇక్కడ. పెద్ద పెద్ద సత్కార్యాలు చేయాలనే ఉబలాటం ఎప్పుడు వెనకాలగా లాగుతూనే ఉంటుంది. నా అంతటి నన్ను చెయ్యొద్దన్నారు కాబట్టి పరిస్థితిని న్యాక్గా తీసుకొస్తాడట. ఎవరైనా తనను వచ్చి అడిగేటట్టుగా చేసుకుంటాడట. నేను చేయలేదండి, వాళ్ళు అడిగారు అందుకని చేశానంటాడట. అప్పుడేమవుతుంది, దానివల్ల నష్టం ఏంటి? మనం అట్లా చేసేవాడు మళ్ళీ కర్మబంధంలో ఇరుక్కుంటాడు. అంతేకాకుండా వంచనతో ఆ పనిలో దిగాడు. ఏదో స్ట్రైట్ ఫార్వర్డ్గా పోని నాకేదో ఉబలాటంగా ఉందండి, నాదేదో ఆ ఉబలాటం తీర్చుకుంటానని కాదు, నేను వాళ్ళు అడిగారు కాబట్టి చేశానండి అనే వంచనతో
వంచనాబుద్ధితో ఈ పనికి పూనుకున్నాడు కాబట్టి దానివల్ల పతనమైనట్టే, కింద పడిపోతున్నాడు సాధనలో అంటున్నారు. 24, 25 శ్లోకాలు అయిపోయినాయి. ఇక్కడ ఒక హెడ్డింగ్ చెప్తున్నారు, అవ్యభిచారి భక్తి అని. ఇంతవరకు ఏం చెప్పారంటే సాధకుడు కానీ యోగి కానీ తన శరీరము తన స్వభావము తను కాదు అని గుర్తుపెట్టుకోవటం వరకు చెప్పారు. దీనివల్ల సాధకుడు కానీ సిద్ధుడు కానీ ఒక స్థాయి వరకే చేరుకుంటారు, మొత్తము పూర్తి స్థాయికి ఇంకా చేరరు, ఇంకా సాధకులుగానే ఉన్నారు వాళ్ళు. అందుకని పరమాత్మ ఇక్కడ ఇంకో మాట చెబుతూ ఉన్నారు, వ్యభిచారము లేని భక్తితో నన్ను సేవించినవాడు త్రిగుణములకు అతీతుడై బ్రహ్మప్రజ్ఞలో ఉంటాడు అని. వ్యభిచారం లేని భక్తి అంటే ఏమిటి? దీంట్లో ఇది నిజంగా మాట్లాడితే అత్యుత్తమమైన ఉపదేశము, చాలా ఉత్తమమైన ఉపదేశము, వెరీ క్వాలిటేటివ్ ఆస్పెక్ట్ అంటున్నారు. తన స్వభావంలో ఉన్న లోటుపాట్ల వల్ల, తన స్వభావంలో అనేక ఉన్నాయి, పర్ఫెక్ట్గా ఉండదు కదా స్వభావం అనేది, అనేక అనుకోని విషయాలు ఎన్నో జరుగుతుంటాయి. అవన్నీ తనే అనుకోవటం వల్ల సంసారబద్ధులం అవుతాయి. ఇదన్నీ నేను ఎందుకు ఇట్లా చేశాను, ఇలా జరుగుతోంది ఏమిటని మనస్సుతో ఊరికే ఆలోచించుకుంటూ ఉండేవాడు సంసారబద్ధుడు అంటారు. తన స్వభావానికి కారణం త్రిగుణాలని, అవి ప్రవర్తించటం వల్లనే ప్రవర్తన అనేది అసలు వస్తోందని, ఇదంతా నాకు సంబంధం లేదు అని సాధకుడు నెమ్మది నెమ్మదిగా తన స్వభావము తాలూకు బంధం నుంచి బయటికి రావాలట. కానీ శరీరం కానీ స్వభావం కానీ తను కాదు, కానీ తనవి నావే కదా, వాటి బాధ్యత నాకుంది కదా అనేటటువంటి స్థితిలో ఆ సాధకుడు ఉత్తమమైన ఉపదేశంగా వ్యభిచారం లేని భక్తితో నన్ను సేవించినవాడు అంటున్నారు. ఎలాంటి స్టార్టింగ్ ఇక్కడ ఈ ఈ గుణాలవన్నీ ఉన్నాయి, స్వభావం ఉంది కరెక్టే, నేను కాదు అవన్నీ, కానీ నావి అయినప్పుడు నేను కుక్క పిల్లని పెంచుకుంటే అది పోయి అందరినీ కరిచేస్తుంటే ఎట్లా, దానికి మనం ట్రైనింగ్ ఇవ్వాలి, జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఆ బాధ్యత, ఆ కుక్క పిల్ల బాధ్యత మందే కదా. అలా ఈ స్వభావము ఈ అలవాట్లు తనకి సంబంధించినవి కానీ తాను కాదు అని తెలుసుకున్నప్పుడు ఆ బాధ్యత వహిస్తాడు. ఆ బాధ్యత వహించిన వాడికి వ్యభిచారం లేని భక్తితో నన్ను సేవించటం అని పరమాత్మ చెప్పాడు అని చెప్తూ ఉన్నారు. ఎందుకు చెప్తున్నారంటే ఇక్కడ త్రిగుణాలకు అతీతమై బ్రహ్మప్రజ్ఞలో వాడు నిలబడతాడు అంటే మనస్సు అటు ఇటు గంతు లేకుండా చూసుకుంటున్నాడు అన్నమాట. అటువంటి వాడు బ్రహ్మప్రజ్ఞలో నిలబడతాడు. వ్యభిచారము అంటే మనస్సు సీతాకోక చిలుకలాగా ఒకరోజు ఒకసారి ఒక పువ్వు మీద, ఇంకోసారి ఇంకో పువ్వు మీద వాలటం, అవన్నీ తీసేశాడు ఈ సాధకుడు. ఆ స్వభావం నాది కాదు, ఆ మనస్సు నాది కాదు, నేను కాదు, నా స్వభావం నేను కాదు, అవి జరుగుతున్నాయి, దాని స్వభావం ప్రకారం అవి జరుగుతున్నాయి, దాని బాధ్యత నాదే, ఓకే అనుకొని పరమాత్మని భక్తితో సేవించుకుంటూ ఉంటాడు. వాడికి మనస్సు కప్పదాట్లలాగా అటు ఇటు చెల్లించకుండా ఉంటుంది. అంటే వ్యభిచారం లేని భక్తి అంటే మనస్సుకి ఇంకొక వేరే అంశమేమి స్ఫురించదు, భగవంతుడు ఉన్నవాడు ఒక్కడే అనేటటువంటి చక్కని భావంతో ఉండే భక్తిని వ్యభిచారం లేని భక్తి అంటారట. ఎప్పుడైనా భక్తికి ఒక ఆలంబన ఉండాలి. ఒక భక్తి అనగానే ఎవరి మీద భక్తి అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఉత్తమమైన ఆలంబన ఎవరు అంటే కృష్ణుడు మళ్ళీ నన్నే స్మరించండి, నేనే దానికి ఆధారం అని చెప్పాడు. అంటే అవతారమూర్తి అయిన శ్రీకృష్ణ పరమాత్మని తలుచుకొని తనలో ఉన్న పనిచేసే త్రిగుణాలు, తన స్వభావము, వాటి ప్రభావము, ఇవన్నీ కూడా పరమాత్మే. ఇక్కడ వేరే రెండో వస్తువు లేదని ఎంతో చెప్పుకున్నాం కదా. ఉన్నది ఒక్కటే వస్తువు, అది ఆత్మ వస్తువు. నా మనస్సు భగవత్ స్వరూపమే, ఆ కృష్ణ పరమాత్మే. లేకపోతే అమ్మవారి మీద భక్తి ఉంటే ఆ తల్లే నా మనస్సుగా ఉన్నది. నేనేమన్నా కొని తెచ్చుకున్నానా, వేరే వస్తువే లేదే, అంతా ఆ తల్లే ఉంది, నా స్వభావం కూడా ఆ తల్లే ఉన్నది, ఆ తండ్రే ఉన్నాడు అనేటటువంటి భావంతో ఉన్నవాడికి నిదానంగా ఇతరుల ప్రవర్తన వల్ల తనకు కలిగే బాధలవి నెమ్మదిగా తగ్గిపోతాయిట. త్రిగుణముల తీవ్రత తగ్గుతుంది. ఎందుకంటే ఆ త్రిగుణాలు కూడా పరమాత్మ స్వరూపమే, నువ్వు వాటిల్లో కూడా పరమాత్మ స్వరూపాన్ని చూస్తున్నావు. ఎదటివాడు దొంగ అని చూడట్లా, నువ్వు ఎదటివాడు పరమాత్మ అని చూస్తున్నావు. ఎంత తేడా ఉంది దీనికి. వాడు దొంగ అనుకుంటే నీ పల్సేషన్ అంతా పెరిగిపోయి, బీపీ పెరిగిపోయి, భయం వేసి నాలిక
ఎండిపోయి ఇవన్నీ వస్తాయి. అది పరమాత్మ అయినప్పుడు చక్కని స్థిమితం వస్తుంది. అది చెప్తూ ఉన్నారు. పైగా పరమాత్మని ఊరికే అనుకోవటం కాదు, అది నిజం, అది పరమవాస్తవం. ఆ ఉన్న విషయాన్ని అనుకోవటం వల్ల చక్కటి ఆ ఆలంబనగా నన్ను వాడుకోండి. ఏమిటా ఆలంబన? నాలో ఏ గుణం కనపడ్డా అది పరమాత్మే, నాలో ఏ మాయ కనపడ్డా అది పరమాత్మే. అందువల్ల ఇక్కడ వేరేది పోవాల్సింది రావాల్సింది అంటూ ఏమీ లేవు అని తెలుసుకొని ఆ స్థితిలో నిలబడ్డవాడికి చక్కగా అన్నీ తన త్రిగుణాలన్నీ సర్దుకుంటాయి. ఆ జీవికి ఆ ప్రవర్తన అంటదు అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. అదేవిధంగా ఇతరుల ప్రవర్తన కూడా తెలిసిపోతుంది. ఇది వాళ్ళు కాదు కదా రెస్పాన్సిబుల్, నా ప్రవర్తనకు నేను రెస్పాన్సిబుల్ కాకుండా పరమాత్మే ఉన్నప్పుడు ఇక్కడ వాళ్ళైనా అంతే కదా, అక్కడ పరమాత్మే ఉన్నాడు కదా అనుకోవటం వల్ల ఆ తీవ్రమైనటువంటి సంచలనములు ఆ మనసులో ఆటుపోటు తగ్గిపోతాయి అని చెప్తూ ఉన్నారు. అంటే నేను అంటే తన యందు, తనలోని గుణాలందు, మనస్సు శరీరం మున్నగువాని యందు అంతటా ఉన్న అంతర్యామి ప్రజ్ఞయే నేను అని అర్థం. అప్పుడు తెలుస్తుంది. ఆ స్థాయి చిక్కింది వాడికి. ఇలా చేసుకుంటూ వచ్చాడు సాధన. ఏం చేసుకుంటూ ఉన్నాడు? ఏది సరిగ్గా లేదు అనిపించినా అది పరమాత్మ, అది శ్రీకృష్ణుడే కనపడుతున్నాడు నాకు అనుకుంటున్నాడు. అబ్బా ఇవాళ వెరీ బ్యాడ్ డే, వెరీ లాంగ్ డే, ఇవాళ అసలు పొద్దున్నుంచి చచ్చిపోయాను పనితో అని అనిపిస్తుంది మనకి, మన స్వభావంగా. ఓ భగవంతుడు ఇట్లా వచ్చాడా ఇవాళ అనుకోగానే చల్లబడిపోతాం. చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇది మన భావమే మన సుఖానికి దుఃఖానికి కూడా కారణం. ఇక్కడ సుఖ దుఃఖాలు కూడా చెప్పట్లే, మన ఉన్నతమైన మార్గం వైపు మనల్ని ఎలా వెళ్ళాలో పరమాత్మ ఇక్కడ చెబుతూ ఉన్నారు. ఏది ఎంతో సుఖం కలిగింది, కమ్మదనమైన భోజనం చేశాము, చక్కగా మనకి ఇష్టమైన వాళ్ళు ఎవరో వచ్చారు, హాయిగా మాట్లాడుకుంటున్నాం, సంతోషపడిపోతున్నాం, ఎగ్జైట్ అయిపోతున్నాం. ఓహో ఈ ఎగ్జైట్మెంట్ కూడా పరమాత్మ వస్తువే కదా, కృష్ణుడే కనపడాలి మనకు. అక్కడ కనపడిన కొద్దీ అన్నీ సర్దుబాటు చక్కని అలలు లేని సరస్సులాగా అయిపోతుంది మనసు. సంచలనము లేని, తీవ్రత లేని చక్కని స్థాయికి వస్తుంది. అంటే అప్పుడు అట్లా స్థాయి చిక్కిన వాడికి ఏమవుతుంది? తనలోనూ తన గుణాల్లోనూ మనస్సు శరీరం అన్నిటి యందు అంతర్యామిగా ఉన్న ప్రజ్ఞ ఒకటే, ఇన్ని లేవు. ఉన్నవాడు ఒక్కడే, ఒకటే ప్రజ్ఞ లోపలగా పనిచేస్తుంది. పైకి వేరే వేరేగా కనపడుతున్నాయి కానీ అంతా ఒకటే. అదే రకంగా ఇతరుల యందు కూడా ఈ త్రిగుణాలు పరమాత్మ వల్లనే పనిచేస్తున్నాయి కాబట్టి, త్రిగుణాల వల్లనే వాళ్ళ బిహేవియర్ ఉంది కాబట్టి వాళ్ళని తప్పు పట్టడానికి వీల్లేదు. అట్లా వ్యభిచారం లేని భక్తితో నన్ను సేవించండి అని పరమాత్మ చెప్తూ ఉన్నారు. ఈ అన్నిటి యందు అంతర్యామిగా ఉన్న ప్రజ్ఞ నేను అని సేవించండి అని కృష్ణుడు ఉపదేశం చేయడం అనేది అద్భుతమైన ఉపదేశం అంటున్నారు మాస్టర్ గారు. ఇక్కడ దీన్నే అనన్య భక్తి సాధన అని ఇంకో చోట కృష్ణుడు ఉపదేశించాడు. దానికి ఒక సాధన కార్యక్రమం కూడా వివరంగా చెప్పారట అక్కడ. ఆ అంతర్యామి ప్రజ్ఞనే బ్రహ్మప్రజ్ఞ అంటారట. అలాంటి బ్రహ్మప్రజ్ఞలో జీవించటానికి తగిన స్థాయిని అటువంటి వాడు సాధించుకుంటాడు. అవ్యభిచార భక్తి ఉన్నవాడు, వ్యభిచారము లేని భక్తి ఉన్నవాడు అటువంటి ప్రజ్ఞలో, బ్రహ్మప్రజ్ఞలో జీవించటానికి తగిన అర్హత సంపాదించుకుంటాడని చెప్పారు. ఇక్కడ 26వ శ్లోకం అయిపోయింది. ఇక్కడ హెడ్డింగ్ బ్రహ్మప్రజ్ఞ. అట్లాంటి బ్రహ్మప్రజ్ఞకు ఎండింగ్ అనేది ఉండదు. అంటే అమృతము, మృతి లేనిది, అచ్యుతము. ఆ ప్రజ్ఞకు క్షీణించటమే ఉండదు. అది పూర్ణ ప్రజ్ఞ అన్నమాట. పూర్ణంలో నుంచి పూర్ణం తీసేస్తే పూర్ణమే మిగులుతుంది. సున్నాలో నుంచి సున్నా తీసేస్తే సున్నాయే మిగులుతుంది. సున్నా అనేది మనకి లోకరీత్యా బాహ్యలోకంలో సున్నా అనేది ఏమీ లేనిది, ఏమీ లేదు అనిపించేదే పూర్ణము అని తెలుసుకున్నవాడే. ఒక గింజ చూస్తే ఏమీ ఉండదు, దాంట్లో మొత్తం వృక్షం దాగి ఉంటుంది. ఈ పూర్ణము అనే మాటకి సమస్తము దాంట్లోనే ఉన్నది. దాంట్లో నుంచి ఏమి తీసినా దానికి చ్యుతి లేదు, తగ్గిపోదు. అలాగే ఫుల్గా ఉండేదాన్ని పూర్ణము అంటారు. ఖర్చు అయిపోవటం అనే ప్రాసెసే లేదు ఇక్కడ అని చెబుతున్నారు. అందుకే పూర్ణంగా ఉన్న బ్రహ్మప్రజ్ఞను అమృతము, అవ్యయము అంటారు. అవ్యయం అంటే ఖర్చు అవదది. దేశము కాలము దాని నుంచే పుట్టినాయి. దేశకాల పరిస్థితులకు అతీతమైన శాశ్వతమైన ధర్మము బ్రహ్మప్రజ్ఞా స్వరూపం అంటున్నారు. ఈ రెండిటికి దేశానికి సంబంధించింది కాదు.
ధర్మము అనేటటువంటి బ్రహ్మ ప్రజ్ఞట దేశానికి సంబంధించింది కాదు, కాలానికి సంబంధించింది కాదు, ఎప్పుడు ఉండేటటువంటి ధర్మము అనే బ్రహ్మ ప్రజ్ఞాస్వరూపమే అది అసలు అంటున్నారు. ఇట్లాంటిది ధర్మాలు దాంట్లోనే పుట్టి దాంట్లోనే కలిసిపోతూ ఉంటాయి. మళ్ళీ ఈ విశ్వంలో ఉన్న అన్ని లోకాలకు సంబంధించిన ధర్మాలు అన్నీ దాంట్లోనే పుట్టి దాంట్లోనే లీనమైపోతుంటాయి. ఈ బ్రహ్మప్రజ్ఞలో శాశ్వత ధర్మం దాని స్వరూపంట. శాశ్వత ధర్మం అయిపోనిది, ఎప్పుడు ఉండేది సుఖమే దాని తత్వం. దాని తత్వం ఏంటంటే సుఖమే. ఆ సుఖం ఏకాంత సుఖం. ఏకాంత సుఖం అంటే ఏంటి? సుఖములు లేవు అక్కడ, ఒక సుఖమే ఉంటుంది. సుఖములు ఉంటే దుఃఖములు ఉంటాయి. సుఖములు అని ఎప్పుడంటే మధ్య మధ్యలో సుఖానికి ఇబ్బంది కలిగి కట్ అవుతూ ఉంటుంది. మళ్ళీ కొన్నాళ్ళాక మళ్ళీ ఇంకో సుఖం వస్తుంది, మళ్ళీ కొన్నాళ్ళాక మళ్ళీ ఇంకో సుఖం, మధ్య మధ్యలో దుఃఖం వస్తూ ఉంటుంది. అది కాదు ఇక్కడ చెప్తున్నది. ఈ సుఖం ఒకసారి టచ్ చేసిన తర్వాత అది శాశ్వతంగా ఎప్పుడు, ముందే చెప్పుకున్నాం కదా ఇది శాశ్వత వస్తువు, ఈ బ్రహ్మప్రజ్ఞ శాశ్వత వస్తువు అని చెప్పుకున్నాం కదా. కాబట్టి కారణాలతో పని లేకుండా తనలో తాను సుఖపడటం అనేది అలవాటు చేసుకోవాలి. మనస్సుని గమనించుకుంటూ ఉండాలి. ఇవాళ ఎందుకు ఇంత మూడీగా ఉన్నాను, నేను హాయిగా ఉండాలి, నాకేం కారణం అక్కర్లే. హాయిగా ఉండటానికి కారణం ఎందుకు? ప్రశాంతతగా ఉండాలి. నాకు ప్రశాంతత కలగటానికి ఎవరిని తలుచుకోవాలి? భగవంతుడిని తలుచుకోలేకపోతున్నావు. పువ్వు తెచ్చుకోనంట, కళ్ళతో ఆ పువ్వును చూసినా, ఒక చెట్టును చూసినా, నిర్మలమైన ఆకాశాన్ని చూసినా, దేన్ని చూసినా మనకు ఆ ప్రశాంతత వస్తుందంటే మనస్సును పరిశుద్ధి చేసుకుంటూ ఎప్పుడు దీన్ని ఎందుకు అప్పుడప్పుడు మూడిగా ఉంటుంది, ఎందుకు అప్పుడప్పుడు ఇది కింద పడిపోతూ ఉంటుంది, అది నేను కాదు అని నిలబడుతూ ఉండటం అలవాటు చేసుకోవాలి తప్పకుండా. అట్లా తను సుఖపట్టం నేర్చుకున్నవాడు ఏకాంత సుఖాన్ని ఎరిగినవాడు. ఏకాంతత అంటే తనొక్కడే ఉన్నాడనేది ఒకటి, అంతా సుఖస్వరూపమే అనేది ఒకటే ఉంది. అటువంటి వాడు బ్రహ్మప్రజ్ఞలో ఉన్నట్టే. అంటే బ్రహ్మప్రజ్ఞ నిలబడటానికి ఆధారం నేనే అని పరమాత్మ ఇక్కడ చెప్పేశారు. మన రికార్డింగ్ నెంబర్లో 102 అయిపోయింది. అలాగే 27వ శ్లోకం గుణత్రయ విభాగంలో అయిపోయింది. అలాగే 14th చాప్టర్ అయిన గుణత్రయ విభాగం కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ మనం 15వ అధ్యాయమైన పురుషోత్తమ ప్రాప్తి యోగం చదువుకోవాలి. మళ్ళీ చదువుకుందాం.